నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తాం కేటీఆర్. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ తలసాని శ్రీనివాస్ యాదవ్. ఔషధాలపై 100% సుంకం అక్టోబర్ 1 నుంచి అమలు. మాంద్యం ఎఫెక్ట్ భారీగా లేఆఫ్స్ ప్రకటించిన ప్రముఖ విమానయాన సంస్థ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల మోత మోగించారు. తమ దేశంలోకి వచ్చే అన్ని బ్రాండెడ్ పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి 100% సుంకాలుంటాయని అమెరికా కాలమానం ప్రకారం గురువారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. దీంతో భారతీయ ఫార్మా రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మెజార్టీ ఔషధ తయారీ సంస్థలకు అమెరికా మార్కెట్ నుండి వచ్చే ఆదాయమే కీలకం. ఇప్పుడు ఈ సుంకాలు దానికి గండికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి విదేశీ సంస్థలు అమెరికాలో ఏర్పాటు చేసిన తమ ప్లాంట్లలో ఔషధాలను తయారు చేస్తే లేదా అమెరికాలో ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నా గానీ ఆయా సంస్థల ఉత్పత్తులపై ఈ సుంకాలు ఉండబోవని ట్రంప్ తెలిపారు. కాగా భారీ ట్రక్కుల దిగుమతిపై 25%, కిచెన్, క్యాబినెట్, బాత్రూమ్, వ్యానిటీలపై 50% సుంకాలు పడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లూఫాన్సా ఎయిర్లైన్స్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న 5 ఏళ్లలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. 2023 నాటికి 4000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. ఖర్చులను తగ్గించి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని ఉద్ఘాటించారు. సోమవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ నేత ప్రదీప్ చౌదరి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తలసాని మహిళలతో కలిసి చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడిన ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పుట్టిన బతుకమ్మ వేడుకను విశ్వవ్యాప్తంగా జరుపుకోవటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు తలసాని. ఈ సందర్భంగా ఆడబిడ్డలందరూ సంబరంగా చేసుకునే బతుకమ్మను బీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా గుర్తించిందని ఎమ్మెల్యే వెల్లడించారు. బాల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కన్నుల పండుగగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరంభంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు బీసీ సంఘ నాయకులు, సిపిఎం నాయకులు, సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బీసీ కులాలలో కురుబ, యాదవ్, బోయ, పద్మశాలి కులాలు మాత్రమే రాజకీయ పదవులు దక్కించుకుని మంత్రులవుతున్నారు. 143 కులాలు ఉన్నప్పటికీ ఇతర కులాలకు న్యాయం జరగటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ తరహాలో కులగణన చేపట్టి ఆయా కులాల ప్రాతిపదికన వెనకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. తమది బీసీల పార్టీ అని బీసీ కులాలతో ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు బీసీలను విస్మరిస్తున్నారన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ చొరవ తీసుకొని జనగణనలో కులగణన జరపాలనే డిమాండ్తో బీసీ సంఘాలను అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకులను కూడా ఆహ్వానించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. విజయవాడలో 4వ తేదీ నాడు చాలా పెద్ద ఎత్తున నిర్వహించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులందరూ కూడా అందులో హాజరై ముక్త కంఠంతో అందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది. జనగణనలో కులగణన జరపాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే కులగణన చేపట్టిందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కులగణన చేపట్టి దాన్ని పూర్తి చేసి 42% బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కేటాయించడం జరిగింది.
కాబట్టి ఏమంటే దీనిపైన కొంతమంది కోర్టుకు కూడా పోయారు. కోర్టులో కూడా ఇప్పుడు వాదనలు జరుగుతూ ఉన్నాయి. మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య గారి ప్రభుత్వం సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు 2 వారాల పాటు వారు మళ్ళీ జనగణనలో కులగణన చేస్తున్నారు. ఆ సర్వే పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి, ఆ కులాలకున్న ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఆయా కులాలు ఏ రకంగా పైకి రావాలో దానిపైన వారు అక్కడ టేకప్ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎప్పుడు పోయినా సరే మాది బీసీల ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్రభుత్వము. ఇక్కడ మీరు కులగణన ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే రాష్ట్రంలో 143 బీసీ కులాలు ఉన్నాయి. ఈ బీసీ కులాలు ఎవరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జనాభా ఏమిటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి, ఏ రకంగా ఆయా కులాలను అభివృద్ధి చేయాలని అది జరగాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా కులగణన జరపాలి. వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా దీన్ని మేము చేపట్టాం. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా బలంగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోతూ ఉన్నాయి. ఇవాళ బీహార్ ప్రభుత్వము, కర్ణాటక ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము ఆ రకంగా కులగణన చేపట్టారు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు బీసీ ప్రభుత్వం జాయ్ స్మగ్లర్లను శుద్ధిమించితే కాల్చిపడేస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి స్మగ్లర్లు ఇటీవల కాలంలో టోల్ ప్లాజాల వద్ద పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారని, ఇకపై అటువంటి వారిపై పోలీసులు కాల్పులు చేస్తారని ఆయన పేర్కొన్నారు. విశాఖ నుంచి రాజమండ్రిలో కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మొత్తం ఈ ముఠాలో 8 మంది ఉన్నారని, వీరిలో 2 మహిళలు, 1 వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఈ ముఠాలో ఉన్నట్లు గుర్తించామన్నారు. రీసెంట్గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ ఎవేడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాము. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే 3ని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 2 లేడీస్, 1 మేల్ పర్సన్ ఉన్నారు. కదం సింగ్ అని, కంకర్ దేవి అని, మోఫీ కన్వర్ అని వీళ్ళ 3ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది. సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో మొత్తం 175 గాంజాయి ప్యాకెట్లు, వాటి మీద కిట్ అని ఒక కవర్ ఉంది. ఆ కవర్ లోపల పెట్టిన 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోల బరువు ఉన్నాయి. టోటల్లీ 383 కేజీస్ గాంజా వర్త్ అబౌట్ 20 lakhs. అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 30 lakhs హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ అసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి అసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇల్లా అటాచ్ చేశారు. పొలమా మీరు అతని పొలాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అదని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. అట్లనే ఈ కేసులో కూడా వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అందులో ఏవైతే ఆస్తులు దీని నుంచి సంపాదించారని ఐడెంటిఫై అవుతుందో అవన్నీ అటాచ్ చేయడానికి వీ విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ అండ్ గెట్ ద రిమైనింగ్ అక్యూజ్డ్ ఆల్సో. దీనిలో ఇంకొక విషయం, ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్, దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ అండర్ NDPS యాక్ట్. వాళ్ళు కనుక నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో రోడ్డు మీద దొరికిన వెండి కాళ్ల పట్టీని పోలీస్ స్టేషన్ లో అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు కరాటే విద్యార్థులు. లింగాలలో ముఖేష్ కరాటే అకాడమీలో కరాటే శిక్షణ పొందుతున్న కార్తికేయ, దిలీప్ లు రోజు మాదిరిగానే కరాటే తరగతులకు వెళ్తున్నప్పుడు గ్రంథాలయం దాటిన తర్వాత పోస్టాఫీస్ సమీపంలో ఒక వెండి కాళ్ల పట్టీ దొరికింది. తమకు దొరికిన వెండి కాళ్ల పట్టీని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ఐ వెంకటేష్ గౌడ్ కు అప్పగించి శభాష్ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ చిన్నతనంలోనే చక్కని క్రమశిక్షణ అలవర్చుకుంటూ నీతి, నిజాయితీ, నైతిక విలువలను కలిగి ఉండటం స్ఫూర్తిదాయకమని కరాటే విద్యార్థులను మెచ్చుకున్నారు. కరాటే విద్యార్థులు దిలీప్ కుమార్, కార్తికేయ,
కార్తిక్ ఈ ముగ్గురు కూడా కరాటీ నేర్చుకోవడానికి వెళ్తున్న సందర్భంలో పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఒక అందాజ 4 తులాల వెండి గొలుసు వీళ్ళకి దొరికింది. ఆ విద్యార్థులు దాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా దాన్ని ఏ విధంగా వాడకుండా వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వాళ్ళు నిజాయితీని చాటుకున్నారు. మరి చిన్నప్పటి నుంచే ఇట్లాంటి విలువలు గల పిల్లల్ని పెంచినటువంటి తల్లిదండ్రులకు వారి గురువులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గొలుసు ఎవరిదైనా పోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి సెకండ్ గొలుసు చూపిస్తే వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఇవన్నీ విలువలు పెంచుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఇలాగా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను విద్యార్థులకు. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరగ సత్యనారాయణ అన్నారు. సోమవారం మండలంలో గల మర్రిపాలెం గ్రామంలో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేకూరుస్తుందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం ఏం చేశారంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన వెలుగు డిపార్ట్మెంట్ తో పాటు ఎన్ఆర్ఈజిఎస్ డిపార్ట్మెంట్ కూడా కన్వర్ట్ చేసేటటువంటిది పెట్టడం జరిగింది. ఎన్ఆర్ఈజిఎస్ డిపార్ట్మెంట్ లో ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ ద్వారా రక్తపోటు, మధుమేహం, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు, క్షయవ్యాధి స్కానింగ్, మానసిక వైద్య సేవలు, ఆయుష్ సేవలు ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు హాస్పిటల్లో సేవలు చేస్తున్నందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధ్యక్షులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. ఆహ్వానాన్ని మన్నించి దూరం నుంచి సార్ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మెయిన్ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్. అంటే ఆరోగ్యకరమైన మహిళలు, ఆరోగ్యకరమైన కుటుంబాలు నిర్మించడానికి ఉపయోగపడతారు. ఆరోగ్యకరమైన కుటుంబాలు ఉన్నాయంటే బలమైన సమాజం ఏర్పడడానికి ప్రోత్సహిస్తుంది. దానికోసం మహిళలు అనేవాళ్ళు ఇంట్లో మెయిన్ ప్రైమరీ కేర్ టేకర్స్ అంటే వాళ్ళు ఫుడ్ ఎలా ఇవ్వాలి, పోర్షన్ కంట్రోల్ ఎలా చేయాలి, ఏది హెల్తీ ఫుడ్ ఎలాగో ఆకుకూరలు వాళ్ళు వండేదాన్ని బట్టే మనం తినే ఫుడ్ని బట్టే మనకు ఏదన్నా కూడా మనము దాన్ని బట్టి మనకు ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి కానీ మనం తినే ఫుడ్ వల్ల ఎక్కువ షుగర్స్ తీసుకుంటే, ఎక్కువ సాల్ట్ తీసుకుంటే దానివల్ల డయాబెటీస్ అనేవి, హైపర్ టెన్షన్ అనేవి మనకి ఈ మధ్యలో చాలా ఎక్కువ వస్తున్నాయి కేసెస్. మేము దాని గురించే పిఎం నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17వ తేదీన ఈ ప్రోగ్రామ్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో లాంచ్ చేయడం జరిగింది. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్లో మన హానరబుల్ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి 2వ తేదీ వరకు ప్రతిరోజు సిహెచ్సిల్లో క్యాంప్ కండక్ట్ చేసి మెయిన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు, పిల్లలకి సంబంధించిన పోషణ, వాళ్ళకి సంబంధించి ఏమన్నా నివారణ కార్యక్రమాలు అంటే స్క్రీనింగ్ మెయిన్ వచ్చేసి అసంక్రమితతో పాటు పూర్తి స్థాయిగా మహిళలకి ఆ సర్వీసెస్ అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే దాంట్లో భాగంగా ఇటు సిఎస్సీలే కాకుండా ఏరియా హాస్పిటల్సే కాదు పిఎస్సీలలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వైద్యాన్ని మనకి సగటు మనిషికి అందించేటువంటి లక్ష్యంతో ముందుకు పోవడం జరిగింది. ఈరోజు మనకి ఈ ఖమ్మం యొక్క హాస్పిటల్ యొక్క ఏ విధంగా వైద్య సదుపాయాలు అందుతున్నాయనేటువంటి విషయాన్ని మనం పరిశీలించి నేను హాస్పిటల్కి వచ్చిన వెంటనే అన్ని విభాగాలకు వెళ్ళి నేను పరిశీలన చేయడం జరిగింది. అక్కడికి వెళ్తే ప్రతి చోట కూడా ఓపీస్ నెంబర్ పెరగడము, గతంలో ఉన్నటువంటి నెంబర్ కంటే అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ డాక్టర్స్, ఆ యొక్క స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఓపీ పెరగడము, పేషెంట్స్ రావడము జరుగుతూ ఉంది. గతంలో 200-250 ఓపీలు ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు 400 నుంచి 500కు ఓపీ పెరిగిందంటేనే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా మంచి సర్వీస్. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామం రాచపల్లికి చెందిన నరసింహరాజు ఒక చిన్న పత్రిక పెట్టుకుని హైదరాబాద్ లో జీవనం సాగిస్తున్నారు.
6 నెలల క్రితం తన స్వగ్రామంలో కొండూరు విజయభాస్కర్ రాజు దగ్గర 1 ఎకరా భూమిని కొనుగోలు చేశాడు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు తన ఎకరా భూమిపై కన్నుపడింది. స్థలం తమకు కావాలని అడిగారని, తాను ఇవ్వనని చెప్పారని బాధితుడు మీడియాకు తెలిపాడు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అత్తవారి స్థలాన్ని ఎలా కొంటామని నరసింహరాజును తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అనుచరులు శివరాం నాయుడు 15 మందిని వెంటబెట్టుకుని వెళ్లి వారిపై దాడికి పాల్పడ్డాడు. నరసింహరాజు తన పొలంలో నాటుకున్న జామ చెట్లను దౌర్జన్యంగా పీకేశారు. స్వతహాగా మీడియా పర్సన్ అయిన నరసింహరాజు వీడియోలు, ఫోటోలు తీసేందుకు ప్రయత్నిస్తే తన ఫోన్ ని లాక్కున్నారని, సర్వే నంబర్ 407 సబ్ డివిజన్ ను చేసి 457/1 2-3 భాగాలుగా విభజన జరిగింది. 457/1లో ABCలుగా సబ్ డివిజన్ అయింది. అందులో పాస్బుక్ లో పేర్కొన్న ప్రకారం 1Bలో ఉన్న ఎకరా స్థలం తనదేనని నరసింహరాజు అంటున్నాడు. తనపై జరిగిన దాడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నరసింహరాజు తన అనుచరులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. రాజు మాది పెదినేని కలవ రాచపల్లి. నేను 6 నెలల క్రితం అనగా మార్చి నెలలో నేను కొండూరు విజయభాస్కర్ రాజు దగ్గర 1 ఎకరా భూమి కొన్నాను. ఆ భూమి అతను 20 సంవత్సరాల నుంచి అతను ఆధీనంలో అతనే వ్యవసాయ పొలము, మామిడి చెట్లు పూడ్చుకోవడానికి ఫెన్సింగ్ కూడా ఉన్నది. అందులో నేను 1 ఎకరా కొన్నాను. 1 ఎకరా కొన్న తర్వాత కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి ఆ ఎకరా నాకు కావాలి అన్నారు. నేను ఇవ్వను, నేను కొనుక్కున్నాను, నా సొంతానికి కావాలి అని అడిగాను. లేదు అని చెప్పి అదే సర్వే నెంబర్లో మాకు కూడా భూమి ఉంది అని చెప్పి వాళ్ళ మామగారికి, అంటే టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు వాళ్ళ అత్తగారి భూమి అది వాళ్ళకు ఉంది, నువ్వు ఎలా కొంటావు అని చెప్పి నన్ను బెదిరించారు. ఈరోజు నేను జామ చెట్లు పూడిస్తే ఆ జామ చెట్లు ఒక 10-15 మంది దాకా వచ్చి టకటకటగా వచ్చి జామ చెట్లు అన్నీ పీకేయడం జరిగింది. ఎంత ఘోరణము, ఎంత అరాచకం జరుగుతుందంటే ఇక్కడ నేను ఒక మీడియా మిత్రుని బ్రదర్ అని చెప్పి సెల్లు పెడితే కూడా సెల్లు పీకేసి నువ్వు నా చేయించేసి సెల్లు జోబులో పెట్టుకున్నాడు. ఆ సెల్లు తీసుకోవడానికి మళ్ళీ 20 నిమిషాలు మా లోకల్ రిపోర్టర్ అయినటువంటి రెడ్డి శేఖర్ వస్తే ఆయన సాయంతో నేను వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఎట్లొచ్చినారంటే వాళ్ళు వచ్చి రాగానే పొలంలోకి దూకేసి చెట్లని టకటక పీకేశారు. ఎంత దారుణం అండి ఇది. మనకి సమాజం ఎక్కడ పోతుంది? ఒక ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్ద మనిషి 1 ఎకరా కోసం ఇటు రావాలన్నా? మేము ఏదో నేను ఒక రిపోర్టర్ పేపర్ మెయింటైన్ చేసుకుంటూ ఒక జాబ్ చేసుకుంటున్నాను. నేను అలాంటిది 1 ఎకరా కోసం వచ్చి పెరుక్కోవాలన్నా బ్రదర్? నాది మీరే ఆలోచించండి. ప్రజలారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ జగన్మోహన్ రాజు అరాచకాలు ఒకసారి ఆలోచించండి బ్రదర్. నాకు జగన్మోహన్ రాజు చేతువే కదా, ఎలక్షన్ ముందు వరకు రిపోర్టర్గా ఉన్నప్పుడు నాకేదో మెసేజ్లు కూడా పెట్టేవాడు. ఇది 1, 2 ఎకరాలు, 3 ఎకరాలు, మీ ఇద్దరం టచ్లోనే ఉన్నాం. ఈ పొలం కానించి నా మీద ద్వేషం పెట్టుకున్నారు. ఆ సర్వే నెంబర్ ఎంత, ఎక్కడ ఉంది భూమి? 457 సర్వే నెంబర్ అది. అందులో సబ్ డివిజన్ అయిపోయింది. 457 1 అయింది, 2 అయింది, 3 అయింది. 457 ఒకటే సర్వే 1 లెటర్లో నేను తీసుకున్న అతనికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇప్పుడు సబ్ డివిజన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అది 1A అతనికి అయింది, నాకు 1B అయింది సబ్ డివిజన్. ఇదివరకు 2-3 సార్లు పిలిపించారు నాకు సిఐ గారు పిలిపించినప్పుడు నువ్వు కొన్నతను అమ్మినతను ఎవరు తీసుకురా అని చెప్పిన సిఐ సార్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఆ రోజు రాలేదు. సిఐ గారు మీ పని మీరు చేసుకోండి అని నాకు చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ దౌర్జన్యం చేసేసరికి నేను ఎస్పీ గారికి మన కలెక్టర్ కంప్లైంట్ చేద్దామని వచ్చానండి. అమ్ముకునేసాను భూమి, మీ ఇష్టం అన్నాడు. డిస్ప్యూట్ ఏదైనా ఉంటే నేను రావడానికి నేను రెడీ అన్నాడు. ఇన్ కేసు కొలతలు ఏదైనా. అంబర్పేట తిరుమల నగర్ లో రేణుకా ఎల్లమ్మ గుడిలో ఎమ్మెల్యే కోనేరు వెంకటేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ దంపతులకు ఆలయ నిర్వాహకులు రాంపల్లి జైహింద్ లీలా సన్మానించారు. ఈ సందర్భంగా జైహింద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మకు ప్రతి ఆడపడుచుకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు మహిళలకు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ఎక్కడికైనా వెళ్లి తెలంగాణ గురించి మాట్లాడితే ఇబ్బందికరంగా ఉందన్నారు. జరుగుతున్న ప్రభుత్వ పనితీరు చూస్తుంటే నవ్వాలో ఏడవాలనే పరిస్థితి ఉంది. ఒక్క దాని మీద అవగాహన లేదు. ప్రతి సంవత్సరం ఆ పండుగ ప్రస్తుతాన్ని చీరనిచ్చి అలా నొక్కనాడు ఎంత చిన్నదో పెద్దదో ఏది ఇచ్చినా తోబుట్టుగా ఏది వంపినా వాళ్ళు తీసుకొని ఆ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడే పరిస్థితి దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం కేసీఆర్ మేము 300 చీరలు ఇచ్చాడు, 400, నేను 800 ఇస్తా, 900 ఇస్తా అని చెప్పి కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే 4000 ఇస్తాను అన్ని యాక్షన్ అర్రాలో అన్నట్టు, అర్రాలో ఉంటుందని అర్రాలో అన్నట్టు మీరు 1 ఇస్తే మేము 2 ఇస్తాము అనే పరిస్థితిలో
దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి. నిజంగా అంటే తెలంగాణ చెప్పుకుంటానికి ఎక్కడికైనా వేరే ఊరికి పోయినా, వేరే రాష్ట్రానికి పోయినా, వేరే దేశానికి పోయినా తెలంగాణ అని చెప్పుకోవడానికి కనిపిస్తుంది. ఒకనాడు తెలంగాణ అని చెప్పుకుంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే పరిస్థితి ప్రతి ఒక్కరు ఎదురు ప్రశ్నిస్తుంది. అటువంటి పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి చెప్పుకోలేకపోతున్నాం. తెలంగాణ చెప్పుకుంటే అవమానమైన పరిస్థితి ఏర్పడే విధంగా ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ నడుపుతున్నది. దురదృష్టం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉండడం నిజంగానే అయితే ఒక్కోసారి బాగా కొంచెం సెంటిమెంట్ మనుషులుగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఉండడా పారిపోవడం ఇక్కడ నుంచి అనే పరిస్థితి ఏర్పడుతుంది. నేను చేసే పనులకు మొన్నటి వరకు రైతుల కోసం చూసుకుంటే రైతులకు యూరియా సప్లై చేయకపోతుంది. ఏ దాంట్లో కూడా నీకు కమిట్మెంట్ లేదు, దేని మీద అవగాహన లేదు. ఏమన్నా సంచులు జమ చేసుకోవడం తీసుకుపోయి ఢిల్లీ రాహుల్ గాంధీ గారికి చర్చ పరిస్థితి మాత్రం పెట్టుకున్నావు. కానీ తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేయాలి? కేసీఆర్ చేసినాక ఒక 2 రేట్లు ఎక్కువ చేస్తా, ప్రజల్లో సింపతి చేకూర్చుకుంటాను ఒక్కనాడు కూడా ఆలోచించకుండా నీ పబ్బం కట్టుకోవడానికి, నీ రాజ్యం కాపాడుకోవడానికి, నీ రాజకీయం కాపాడుకోవడానికి కోసం ఇలా చేస్తున్న పరిస్థితి ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలు ఎవరిని మాట్లాడించినా కాంగ్రెస్ ఉన్న నాయకులు కూడా వాళ్ళ ఆత్మకు శోభిస్తున్నారు, కానీ చెప్పుకోలేని పరిస్థితి. బయటకు వస్తే చెప్పుకుంటే ఏమవుతుందో అవుతుందని చెప్పి ఇలా ఆ పరిస్థితి కల్పించిన ప్రభుత్వం ఏదైనా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తాం కేటీఆర్. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ తలాసాని శ్రీనివాస యాదవ్. ఔషధాలపై 100% సుంకం అక్టోబర్ 1 నుంచి అమలు. మాంద్యం ఎఫెక్ట్ భారీగా లేఆఫ్స్ ప్రకటించిన ప్రముఖ విమానయాన సంస్థ. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.